ఈ వర్షానికి మీ స్కిన్ ప్రాబ్లం అవుతుందా? ఎలా క్లియర్ చేసుకోవాలని అర్థం అవ్వట్లేదా? సో, అయితే అందుకే నేను ఒక రెమెడీ అయితే తీసుకొచ్చాను. ఫుల్ మాయిశ్చరైజింగ్ సోప్ చూడండి మీ కండ్ల ముందే మీకు చూపిస్తుండగానే నేను సోప్ అయితే రెడీ చేశాను. ఎలా చేస్తున్నాను ఏంది అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీరు చూసేయండి. మీరే మీ చేతులతో రెడీ చేసుకొని మీ స్కిన్ని కాపాడుకోండి. సో, ప్లీజ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రోహిస్ వరల్డ్ 5. ఈరోజైతే మనం ఉప్తాన్ సోప్ అయితే చేసేద్దాం. ఉప్తాన్ సోప్కు మసూర్ దాల్ పౌడర్, ఉప్తాన్ ఫేస్ ప్యాక్ పౌడర్ అండ్ లెమన్ పీల్ పౌడర్ అండ్ ఇదైతే షియా బటర్ సోప్ బేస్ అనమాట. షియా బటర్ అనేది హై మాయిశ్చరైజింగ్ సాఫ్ట్ స్కిన్ అండ్ సన్ ప్రొటెక్షన్ అండ్ రీస్టోర్స్ స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుందన్నమాట. సో మనం అందుకే ఈరోజు షియా బటర్తోనైతే సోప్ అయితే చేసుకుందాం. ఆల్మండ్ ఆయిల్ అండ్ రోజ్ వాటర్ ఇవన్నీ కూడా మనకి మంచి మాయిశ్చరైజర్నిచ్చే ఐటమ్సే ఈరోజు నేను తీసుకొచ్చాను అనమాట. సో మనం 200 గ్రామ్స్ షియా బటర్ సోప్ బేస్ అయితే తీసుకుందాము. సోప్ బేస్ని కట్ చేసుకొని మనం పక్కకైతే పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకున్నాక ప్రాసెస్ త్వరగా అయిపోతుంది కాబట్టి అన్నీ మనం ఇలా అయితే క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఈ షియా బటర్ సోప్ బేస్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు అండి. చిన్నపిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా. సో కానీ చిన్న పిల్లలకు కూడా ఈ సోప్ బేస్ మనం యూజ్ చేయొచ్చు. ఈ బేస్తోని సోప్ అయితే రెడీ చేయొచ్చు అనమాట. ఇదైతే ఫస్ట్ ఇంగ్రీడియంట్ లెమన్ పీల్ పౌడర్ అండి. లెమన్ పీల్ పౌడర్ అనేది మన స్కిన్కి రెడ్యూసింగ్ డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ అయితే పోగొడుతుంది. ఫేస్ని గ్లోగా అయితే ఉంచడానికైతే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 1 టీ స్పూన్ అయితే తీసుకోవాలి. సైడ్కి మీకు నేను వాటి నేమ్స్ కూడా ఇస్తున్నాను, అవైతే చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉప్తాన్ పౌడర్ అనేది దీంట్లో 4-5 పౌడర్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇది చాలా అంటే చాలా స్కిన్కి మంచి ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇది ఉప్తాన్ ఫేస్ ప్యాక్ కూడా నేను రెడీ చేశాను, వీడియో అయితే చేస్తాను మీకు. ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి మసూర్ దాల్ అనేది రెడ్ మనకి దాల్ ఉంటుంది కదా, ఏమంటారు, ఎర్రపప్పు అంటారు దీన్ని. రిమూవ్స్ ట్యాన్, ఇది మంచి యూజ్ అండి. అసలు రిమూవ్స్ ఎక్సెస్ ఆయిల్ మన స్కిన్కి ఉన్నది అండ్ టైట్నెన్స్ స్కిన్ని ఇస్తుంది అనమాట. న్యాచురల్ స్కిన్ బ్రైట్నెస్ అనమాట. ఇది మంచి స్కిన్ ప్రొటెక్టర్ అనమాట. సో ఇది మనం న్యాచురల్గా ఇంట్లో ఎర్రపప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి వేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు రోజ్ వాటర్తోని. ఆల్మండ్ ఆయిల్ అనేది ఇట్ హెల్ప్స్ టు మినిమైజ్ ఓపెన్ పోర్స్, మృత కణాలను మంచిగా తొలగిస్తుంది. అండ్ డార్క్ సర్కిల్, మనకి కళ్ళ పక్కల సర్కిల్స్ అలా ఏర్పడతాయి కదా, అవైతే రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది మంచి మాయిశ్చరైజింగ్ అండ్ ఫేస్కి, బాడీకి, స్కాల్ప్కి కూడా మంచి మాయిశ్చరైజర్గా అయితే ఉంచుతుంది. ఇది వచ్చేసి కలమంద ఆయిల్ అనమాట. అలోవెరా పౌడర్, ఆయిల్ కాదు సారీ, అలోవెరా పౌడర్ అనమాట. జెల్ లేదని నేను అలోవెరా పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ అలోవెరా పౌడర్ కూడా మంచి మాయిశ్చర్ డ్రై స్కిన్కి స్మూత్నెస్ అయితే ఇస్తుంది. ఇరిటేషన్ నుంచి కాపాడుతుంది స్కిన్ని. రిమూవ్ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్ కూడా మన స్కిన్కి అయితే అందజేస్తుంది అనమాట. రోజ్ వాటర్ అయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. మన స్కిన్కి మంచి ట్యాన్ రిమూవర్ అని చెప్పొచ్చు. మనం నైట్ టైం పడుకునే ముందు కొంచెం రోజ్ వాటర్ తీసుకొని ఫేస్కి అప్లై చేస్తే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. సో అన్నీ చూడండి, ఇవన్నీ కూడా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్న పౌడర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్రెష్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే 1 వీక్ వరకే అది యూజ్ అవుతుంది. ఇలా పౌడర్ యూజ్ చేస్తే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అన్నమాట సోప్స్. విటమిన్ ఈ క్యాప్సిల్స్ సపోర్ట్స్ గ్లో అండ్ యూత్ఫుల్ స్కిన్, మనకి యంగ్గా కనిపించేటట్టు చేస్తుంది. రెడ్యూస్ యాక్నీ అండ్ షైనింగ్ హెయిర్కి అయితే, హెయిర్కి, స్కిన్కి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తాయి అన్నమాట. ఇదైతే స్కిప్ చేయొద్దు. షియా బటర్లో ఆల్రెడీ విటమిన్ ఈ ఉంటుంది, కానీ మనం ఒక 2 క్యాప్సిల్స్ వేసుకుంటే
ఇంకా కొంచెం మంచి యూజ్ అయితే ఉంటుందని నేను కలుపుతున్నాను. అండ్ గ్లిజరిన్ కూడా వేసుకోవాలి, కానీ ఆల్రెడీ ఇది గ్లిజరిన్ మంచి ఏమంటారు ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి నేను గ్లిజరిన్ అయితే వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అనమాట. ఇదైతే మంచిగా ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెల్ట్ చేయాలన్నమాట మంచిగా, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వేడి దాంట్లో వేస్తే అలాగే ఉండలు ఉండలు ఉంటుందన్నమాట. సో మంచి కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని పక్కకైతే పెట్టుకొని ఏమంటారు ఈ సోప్ బేస్ని అయితే మనము మెల్ట్ చేసుకోవాలి. ఈ సోప్ బేస్ మెల్ట్ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ నీమ్ సోప్లో అయితే మంచిగా అసలు కట్ చేయకుండా అయితే చూపించేశాను. దాంట్లో అయితే మీరు ఒకసారి చూడండి. ఇదైతే ఇప్పుడు మనం మెల్ట్ చేసుకుందాం. ఇది చూడండి, ఇలా డబుల్ బాయిలర్తోనే మెల్ట్ చేసుకోవాలండి, లేదంటే అది దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి కంపల్సరీ డబుల్ బాయిలర్ మాత్రమే యూజ్ చేయాలి. అదే స్పూన్ యూజ్ చేస్తున్నా టెన్షన్ పడకండి. కొంత కలుపుతున్నా మళ్ళీ కలర్ చేంజ్ అయితే టెన్షన్ పడకండి. సో ఇలా అయితే ఇది చూడండి. ఇది మీకు పూర్తి కావాలంటే నీమ్ సోప్ది ప్రాసెస్ చూస్తే దాంట్లో ఎట్లా మెల్ట్ చేయాలి సోప్ బేస్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. చూడండి, తొందరగా కలుపుకోవాలి, లేదంటే గడ్డలు కడుతుంది. ఇంకోటి ఇది స్క్రబ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం లేట్ అయ్యి ఇది కలిపామనుకోండి మంచి స్క్రబ్ అయితే అయిపోతుంది అనమాట. అది ఏమంటారు గట్టి పడుతుంటుంది. ఇది మనకు మొత్తం మెల్ట్ కాదనమాట, దాంట్లో స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఉప్తాన్ పౌడర్ కూడా నేను రెడీ చేస్తాను. చాలా ఒక్కసారి రెడీ చేసుకున్నారంటే 3 months వరకు వస్తుంది. మన పిల్లలు అందరు వాడచ్చు అనమాట. స్కిన్ వైట్నింగ్కి, యాక్నీ, పింపుల్స్, డార్క్నెస్, ప్రతి ఒక్క స్కిన్ ప్రాబ్లంకి ఈ ఉప్తాన్ పౌడర్ అనేది మంచి యూజ్ అయితే అవుతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దానికి రిమూవ్ అవుతుంది అనమాట. ఉప్తాన్ పౌడర్కి దాన్ని స్కిన్ వైట్నింగ్ పౌడర్ అని కూడా అంటారనమాట. సో నేను అది వీడియో అయితే తొందరలో అయితే చేస్తాను. ఈ వీడియో అయితే నేను వీక్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటాను, లాంగ్ వీడియోస్. సో అందుకే మిస్ చేసుకోకండి. చూడండి, ఇదైతే మంచిగా మెల్ట్ అయితే చేసేద్దాం. దీంట్లో మంచిగా కలిసిపోవాలన్నమాట. కలిసిపోతే మనకి తొందరగా ఏమంటారు ఇలాంటి మెల్ట్ కాకుంటే కొంచెం అక్కడక్కడ పౌడర్ అయితే ఉండిపోతుంది అనమాట. అందుకే అది వేసి వెంబడే హీట్లో నేను ఆ వాటర్ నుంచి బయటికి తీయలేదు చూడండి మళ్ళీ. ఎందుకంటే ఆ హీట్ తగ్గిపోయింది అనుకోండి గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి కొంచెం ఆ పౌడర్ అనేది మిక్స్ కాదనమాట. మీకు బీటర్ ఉంటే కూడా బీటర్తో మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇది మంచిగా కలిసిపోయింది. దీంట్లో అయితే మౌల్డ్లో అయితే వేసేద్దాము. వేసినాక అది ఎలా వచ్చింది ఏంది అనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి. అసలు ఇది మనకి ఒక 100 రూపీస్ అవుతుంది చార్జ్ చేయాలంటే. ఎందుకంటే సోప్ బేస్ కాస్ట్లీ ఉంటుంది కదా, సో అందుకు అలా మనం 100 grams సోప్ బేస్ అయితే వాడాము. సో ఇదైతే ఇప్పుడు మౌల్డ్లో అయితే వేసేద్దాము. ఇలా యాస్టీస్గా మౌల్డ్లో అయితే వేసేయాలి. 1 stop డెస్టినేషన్ అన్నట్టు ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఉప్తాన్ సోప్ అనేది ఒక రెమెడీ అండి, మంచి రెమెడీ రెసిపీ. అసలు మిస్ చేసుకోకండి. నేను కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్కి అలా షేర్ చేశాను అనమాట. చాలా బాగుందని నాకు రివ్యూస్ అయితే వచ్చాయి. ఇంట్లో మా పిల్లలకు మాత్రం ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు వీడియో కోసము ఈ 3 చేశాను. నేను ఇంట్లో మాత్రం ఇంకా స్టాక్ అయితే చేసి పెట్టుకున్నాను, ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు అనేసి. చూడండి, ఇలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. 2 hours వెయిట్ చేస్తే చాలు, ఇలా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. అసలు ఫోమ్ అయితే మంచిగా వచ్చిందండి. అసలు ఎలాంటి ఫోమ్ ఫార్మేషన్ వేయకుండా వేయకుండా ఇట్లా క్వాలిటీ ఆఫ్ సోప్ బేస్ తీసుకుంటే మనకు ఫోమింగ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అస్సలు మిస్ చేసుకోకండి. మనకి ఇది మనం రెడీ చేసుకోవాలంటే 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మనం బయట కొనాలి అంటే 150, 180 అలా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ సోప్ బేస్కే కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా మనం అన్ని పౌడర్స్ అయితే వేసాము. మన ఇంట్లో కూడా రెడీ చేసుకొని వేసుకుంటే కూడా అన్నీ ఇప్పుడు ఉప్తాన్ పౌడర్కి యూజ్ అయ్యి అన్నీ కూడా కాస్ట్లీగానే ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి బయట ఇది 150, 180 ఛార్జ్ చేస్తుండొచ్చు. చూడండి, నేను మీ కళ్ళ ముందే ఇలా సోప్ అయితే రుద్ది చూపిస్తున్నాను. మా బాబు కొంచెం సతాయిస్తున్నాడు, అందుకే చేతులు అక్కడ అంటున్నాను అనమాట. వచ్చి చూడండి, సోప్ తీసుకొని
మెల్లగా సోప్ తీసుకుంటున్నాడు. సో చూడండి ఇలా ఫాస్ట్గా అయితే పెట్టాను. చూడండి ఫోమింగ్ చూడండి ఎంత మంచిగా వస్తుందో. సో మీ కళ్ళ ముందే నేను ఈ సోప్ అయితే చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత నీట్గా అయితే అనిపిస్తుంది. యాక్ని, డార్క్నెస్ అండ్ పింపుల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఎంబటే మీరు ఈ సోప్ రెడీ చేసుకోండి. మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. నేను ఎంబటే ప్యాకింగ్ అయితే చేసిస్తాను, ఎందుకంటే ఈ మాయిశ్చర్ పోవద్దు కాబట్టి ప్యాకింగ్ చేశాను. ఒకటైతే యూజ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.